హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో తంజావూరు బృహదీశ్వర ఆలయ దర్శనానికి అయితే వెళ్ళామండి. ఆ విశేషాలన్నీ వీడియో షూట్ చేశానండి. మీ అందరితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో తప్పకుండా చివరి వరకు చూడండి. వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది. రాజరాజ చోళులు తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని 1300 సంవత్సరాల క్రితము నిర్మించబడిందండి. ఈ టెంపుల్లో మనము శివుని లింగ రూపంలో దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్ని బిగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయంలో అతిపెద్ద నంది విగ్రహం అయితే ఉంటుందండి. విఘ్నేశ్వరుని అయితే చూపిస్తున్నాను. ఇక్కడ కుమారస్వామి. మేమైతే బయలుదేరే టైంకి బాగా ఎండండి, చూసారు కదా. మా వారు, మా ఆడపడుచు, పిల్లలు ముందుకైతే బయలుదేరి వెళ్తున్నాము. అంత రష్గా లేదు కానీ జనాలు అయితే ఉన్నారండి. ఫారినర్స్ అయితే ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ చూసారు కదా, వీళ్ళైతే గైడ్ని తీసుకొచ్చి ఈ ఆలయ విశేషాలన్నీ చాలా క్లియర్గా చెప్పించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలోనే టెంపుల్కి సంబంధించిన మ్యాప్ను చూడొచ్చండి. వీడియోలో చూపిస్తున్నాను కదా మ్యాపు. మొదటిసారి వచ్చిన వాళ్ళు ఈ మ్యాప్ను ఫాలో అయితే ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు, వెళ్ళవలసిన రూట్ని చాలా క్లియర్గా చూసేయచ్చు. పక్కనే తంజావూరు సిటీ చోళరాజుల చరిత్ర కూడా రాసి ఉంటుంది. మా వారైతే చాలా క్లియర్గా చదివి వేరే వినిపిస్తున్నారు. ఈ టెంపుల్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుందండి. మ్యాప్ను చూసామంటే మనము మొత్తము దేవస్థానాన్ని చాలా క్లియర్గా చూసేయచ్చు. నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను, చూసేయండి. మొత్తం చూసుకొని లోపలికైతే బయలుదేరి వెళ్తున్నాం. బృహదీశ్వర ఆలయము మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటుందండి. ఈ ఆలయానికి ముందు 3 ప్రవేశ ద్వారాలు అయితే ఉన్నాయి. అన్నీ శివుని టెంపుల్స్లో లాగానే శివునికి అటు ఇటు వినాయక స్వామి, కుమారస్వామి మందిరాలు అయితే మనకి దర్శనమిస్తాయండి. చూసారు కదా, పైన రూఫ్ చూపిస్తున్నాను కదా, సింగిల్ స్టోన్తో చేశారని మా వారైతే క్లియర్గా చెప్తున్నారు. అక్కడ గైడ్లు కూడా చాలా చక్కగా వివరించి మరీ చెప్తున్నారు. చుట్టూ చూపిస్తున్నాను, చూసేయండి. అందరూ అయితే చాలా ఫోటోషూట్స్ అన్నీ తీసుకుంటున్నారండి. మా పిల్లలైతే మొత్తము చాలా చక్కగా చూస్తున్నారు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. చూసారు కదా ఎంత పెద్ద ప్రాంగణము. కనిపించేదే మెయిన్ దేవాలయం అండి. చుట్టూ చూసుకొని తర్వాత అయితే దర్శనానికి అయితే వెళ్తాము. చక్కగా మొత్తము చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. మీ అందరికి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి వీడియో. చాలా ఎండగా ఉందండి. మేము బయలుదేరే టయానికి 12 గంటలైంది. మా పాప చూడండి అక్కడ వస్తూ ఉన్నారు, మా ఆడపడుచు. ఇటు చూసేసుకొని దైవ దర్శనానికి అయితే వెళ్ళాలనుకుంటున్నాము లోపలికి. ఇలా బైనాకులర్ తెచ్చి మా పిల్లలైతే మెయిన్ గోపురాన్ని అయితే చూస్తున్నారండి. 80 టన్నులతో సింగిల్ స్టోన్తో చేశారని చెప్తుంటారు. ఆ గోపురాన్ని అయితే బైనాకులర్లో చూస్తే చాలా పెద్దగా దగ్గరగా కనిపిస్తుంది. పిల్లలు చూస్తున్నారు. అలాగే నేను ఒకసారి చూస్తానని చెప్పేసి అది తీసుకొని చూస్తున్నాను. అందరూ ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటి చాలా క్లియర్గా చూస్తున్నారండి. చాలా బాగా అనిపిస్తుంది. రాజరాజ చోళులు ఇంత పెద్ద దేవాలయాన్ని కేవలము 6 సంవత్సరాల్లోనే నిర్మించారని ఇక్కడ చెప్తున్నారండి స్థానికులు. ఈ టెంపుల్ గోపురం నీడ కూడా కింద పడదు అని చెప్తున్నారు. ఈ దేవాలయము టైమింగ్స్ అయితే చెప్తానండి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే మధ్యాహ్నం 4:30 నుంచి నైటు 8:30 వరకు ఉంటుంది. శివుని ఆలయానికి ఎదురుగా అతిపెద్ద నంది విగ్రహం అయితే కనిపిస్తుంది కదండి. దీన్ని నాయకరాజులు 25 టన్నుల ఏకశిలతో చెక్కారని చెప్తున్నారండి. నందీశ్వరుణ్ణి చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. ఈ గర్భగుడిలో ఉండే శివలింగము 12 అడుగుల ఎత్తు, 2 టన్నుల బరువు కలిగి ఏకశిలా విగ్రహంగా ప్రతిష్ఠించబడి నందీశ్వరునికి నమస్కరించుకొని మా వారికి మా అబ్బాయి అయితే భస్మం అయితే పెడుతున్నారండి. పెట్టేసుకొని ఇక్కడ నుంచి ముందుకి దైవ దర్శనానికి అయితే వెళ్తాము. నందీశ్వరుడికి ఎదురుగానే కనిపిస్తుండేదాన్ని మెయిన్ దేవాలయము. దేవాలయంకి ఎదురుగా పెద్ద ధ్వజస్తంభం కూడా ఉంటుంది. చూడండి ఎంత క్లీన్గా కనిపిస్తుందో. ఈ గోపురమేనండి మెయిన్. ఈ గోపురం నీడ కింద పడదు అని చెప్తుంటారు. 80 టన్నుల వెయిట్ కలిగిన
ఈ గోపురాన్ని ఎలా పైన పెట్టారో అనేది ఇంతవరకు అంత చిక్కడం లేదంటండి. నందీశ్వరుని అయితే చాలా క్లియర్గా చూపిస్తున్నాను, చూసేయండి. లేపాక్షిలో ఉండే మొదటి అతిపెద్ద నంది విగ్రహము, తర్వాత రెండవది వచ్చేసి తంజావూరులో ఉండే బృహదీశ్వరాలయంలో నందీశ్వరుడు అండి. పైన చూసారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇక్కడైతే మొత్తము క్లీన్ చేస్తున్నారండి. మేము శివరాత్రికి ముందుగా వెళ్ళాం కాబట్టి శివరాత్రికే మొత్తం క్లీన్ చేస్తున్నారని అనుకున్నాము. అక్కడక్కడ ఈ విధంగా మనకి బోర్డులు అయితే పెట్టారండి. వాటిని చదువుకొని ముందుకు వెళ్ళడమే. గైడ్ తెచ్చుకున్న వాళ్ళు గైడ్ చేత మొత్తము ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటున్నారు. మా పిల్లలు అక్కడ పచ్చగా ఉందని అక్కడికి వెళ్తున్నారు. కాళ్ళు కాలిపోతున్నాయండి, భలే ఎండగా ఉంది. మేము వెళ్ళినప్పుడు ఈ మెట్ల నుంచి లోపలికి వెళ్ళడమే. మేము లోపలికి అయితే వెళ్తున్నామండి. లోపలికి కెమెరా అలో లేదని చెప్పారు, అందుకే క్లోజ్ చేసేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అయితే మీకు మొత్తము క్లియర్గా చూపిస్తానండి. ఇక్కడ అమ్మవారికి అయితే చక్కగా చీర కట్టి అమ్మవారు అయితే దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ కాలభైరవ స్వామి కూడా ఉన్నారు, చూసారు కదా. ఇక్కడ ద్వారపాలక విగ్రహాలు కనిపిస్తున్నాయి కదండి. మొదట ప్రవేశ గోపురానికి ఇరుప్రక్కల 2 పెద్ద ద్వారపాలక విగ్రహాలు కనిపిస్తాయండి. ఇలాంటివి 9 వైపులా 18 ద్వారపాలక విగ్రహాలు అయితే మనకి కనిపిస్తాయి. ఇవి ఏకశిలా విగ్రహాలుగా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మేమైతే లోపలికైతే వెళ్ళామండి. వెళ్ళేసి వచ్చి తర్వాత చుట్టూ చూపిస్తున్నాను, చూసేయండి. దేవాలయం పైన ప్రతి విగ్రహము చాలా క్లియర్గా అయితే మనకి చెక్కి ఉన్నారండి. చాలా బాగా అనిపించింది. సిమెంట్ కానీ బంకమన్ను కానీ ఏది కూడా వాడకుండా మరి ఎలా కట్టారో ఇంత పెద్ద దేవాలయాన్ని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవండి. ఏమీ వాడలేదంటండి. గ్రానైట్తోనే ఈ దేవాలయము నిర్మించారని చెప్తుంటారు. తంజావూరులో గ్రానైట్ రాళ్ళు లేనప్పటికీ పక్కనే 70 కిలోమీటర్ల దూరంలో ఉండే పుదుక్కోటై అనే ఊరు నుంచి రాళ్లను సేకరించి పూర్తి ఆలయాన్ని నిర్మించారని ఇక్కడ స్థానికులు అయితే చెప్తుంటారు. అలాగే గైడ్లు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. మా వారైతే అక్కడ నుంచి కదలట్లేదు. దేవాలయాన్ని ఎంత చూసినా కానీ తనివి తీరట్లేదండి, అంత బాగా అనిపించింది. ఇటు చుట్టూ శివలింగాలు అయితే ప్రతిష్ఠించి ఉన్నారండి. ఈ ద్వారపాలకుల క్రింది భాగంలో పురాణాలకు సంబంధించి కొన్ని ఘట్టాలను అయితే మలచారండి. అలాగే రాళ్లపైన పురాతన తమిళ లిపిలో శాసనాలను అయితే చెక్కి ఉన్నారు. చుట్టూ ఈ విధంగా తమిళంలో ఇక్కడ కనిపిస్తుంది కదండి, అలా మొత్తము రాసి ఉన్నారండి. అక్కడ వాళ్ళని అడిగితే తమిళ లిపిలో చెక్కి ఉన్నారని చెప్తున్నారు. చుట్టూ దేవాలయం చుట్టూ కూడా ద్వారపాలకుల క్రింద భాగంలో ఈ విధంగా రాసి ఉన్నారండి. ఒక్కొక్క విగ్రహము చాలా క్లియర్గా అయితే మనకి కనిపిస్తుందండి. చక్కగా చూసేయచ్చు. మొత్తము చూడాలంటే కనీసం ఒక రోజైనా పడుతుందండి. అంత క్లీన్గా విగ్రహాలను అయితే చెక్కి ఉన్నారు. అందరూ ఫోటోషూట్స్ అయితే చేస్తున్నారు, చూసారు కదా. దేవాలయము మెయిన్ ఇదేనండి. మా పాప అయితే ఎండకు అక్కడ నిలబడుకొని ఉంది. మా వారు ఇక్కడ నుంచి మెయిన్ గోపురాన్ని అయితే చూస్తున్నారు. ఈ దేవాలయం లోపల శివుని విగ్రహంతో పాటు నందీశ్వరుడు, వారాహి అమ్మవారు, విఘ్నేశ్వరుడు, కురువార్ దేవర్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చండికేశ్వర స్వామి ఆలయంతో పాటు పార్వతీ సమేత నటరాజ మండపం కూడా ఉంటాయండి. వీటితో పాటు శివుని 108 అవతారాలను గుడి గోపురంతో చెక్కబడి ఉన్నాయి. మొత్తము తిరిగి చూసేసామండి. ఇంక ఇటువైపు వచ్చాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా చాలా చక్కగా పూజలు అయితే జరుగుతున్నాయండి. అక్కడ దర్శనం చేసుకొని ఇటు కిందకు వచ్చేసాం మేము. మా వారు అన్నీ క్లియర్గా చూస్తున్నారు. ఒక్కొక్క రాయి ఒక్కొక్క విశేషం అండి. ఈడ అంత బాగా ఉంది దేవాలయం అయితే.
దేవాలయాన్ని చాలా క్లియర్గా చూపిస్తున్నాను, చూసేయండి. ఈ మెట్ల మార్గం ద్వారానే లోపలికైతే మనం వెళ్ళవచ్చు. అటువైపు నుంచి బయటికి రావడానికి ఉంటుందండి. మొత్తము దేవాలయానికి సంబంధించిన పాత్రలన్నీ శుభ్రంగా కడిగి బోర్లించి పెట్టున్నారండి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నందీశ్వరుని మరొకసారి అయితే షూట్ చేశాను. చాలా బాగా అనిపించిందండి. వీడియోని చివరి వరకు చూడండి, మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మేము నవగ్రహాలను చుట్టడానికి అయితే వెళ్ళామండి. అలానే తంజావూరు బృహదీశ్వరాలయాన్ని కూడా దర్శించుకొని వచ్చాము. ఇక్కడ నుంచి మొత్తము చూపిస్తున్నాను చూడండి. మా వారు ఇలా తీయి అలా తీయి అని చెప్తున్నారు. ఇక్కడ లోపల అయితే అమ్మవారు ఉన్నారండి. ఆవిడని ఇలా పిడికిళ్ళు బిగించి కొద్దిగా మూసుకుంటే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ గైడ్ ఒక అతను అయితే చెప్పాడు. మేము నార్మల్గా చూస్తుంటే కనిపించట్లేదు, అందుకే అలా కాదండి, ఇలా పిడికిళ్ళు కొద్దిగా ఓపెన్ చేసి చూస్తే మీకు చక్కగా కనిపిస్తుంది అని చెప్పారు. అలానే చూస్తున్నాము. చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.